హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో ఇప్పటివరకు నేనైతే ఇక్కడ దగ్గర ఊర్లలో చాలా వరకు కుట్టేసిన. అండ్ మా ఫ్రెండ్స్, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్, మా మర్దల వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది అయితే కుట్టిన. కాకపోతే ఫస్ట్ టైం ఇది ఒక ఆన్లైన్ ఆర్డర్ అన్నమాట. వేరే స్టేట్ నుంచి వచ్చింది. సో ఒక సిస్టర్ మన వీడియోస్ చూసి ఆన్లైన్లో అడ్రస్ పెట్టి సెండ్ చేసిర్రనమాట. మీషోలో ఫ్యాబ్రిక్స్ తీసుకొని లైనింగ్స్ ఇక్కడ నేనే తీసుకొని స్టిచ్ చేసిన. అండ్ ఇవి ఆల్రెడీ ఇప్పుడు నేను డెలివరీ కూడా చేసేసిన, తర్వాత వీడియో పెడుతున్నా. అండ్ వాళ్ళకి ఏంటంటే 4 ఫ్రాక్స్ కావాలంటే 2 ఫ్రాక్స్ అండ్ 2 ఏమో స్కర్ట్ అండ్ బ్లౌజెస్ అనమాట. ఇది వచ్చేసి 8 or 9 months బేబీ కోసం. ఇది 1 year 1.5 year వరకు కూడా వేసుకోవచ్చు. దీన్ని షార్ట్ ఫ్రాక్ లాగా అయితే 2 years వరకు కూడా వస్తుంది. ఎందుకంటే మనం పైన ఇట్లా టై మోడల్లో ఇచ్చినాం కదా, టై వేసుకునేలాగా రిబ్బన్ లాగా. సో దీన్ని మనం ఎప్పుడైనా సరే కొంచెం హైట్ పెరిగినా సరే వేసుకోవచ్చు. సో అలా స్టిచ్ చేసిన నేను దీన్ని. అండ్ దీనికి స్పెషల్ ఏంటిదంటే కింద ఇట్లా క్యాన్ లేస్ వేసి స్టిచ్ చేసిన కాబట్టి ఎంత కొంచెం ఫ్లోయి ఫ్యాబ్రిక్ ఉన్నా సరే అది కొంచెం ఎక్కువ ఫ్లేర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ లైనింగ్ కూడా యూజ్ చేసిన ఇందులోకి. పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది కదా, సో ఆ లైనింగ్ యూజ్ చేసిన. అండ్ ఇంకొకటి వచ్చేసి 2 layers ఫ్రాక్. ఇదైతే అసలు చాలా క్యూట్ వచ్చింది. ఇది 2 layers. ఇది 1 year బేబీ కోసం. ఇప్పుడు ఫ్రాక్ లాగా వేసుకొని తర్వాత ఒకవేళ పెద్ద అయినా సరే దీన్ని కూడా నీ లెంత్ వరకు అట్లా వేసుకోవాలనుకుంటే షార్ట్ ఫ్రాక్ లాగా అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా దీనికి కూడా సేమ్ అదే టై మోడల్లో ఇచ్చేసిన షోల్డర్ దగ్గర మనకి రిబ్బన్ లాగా టై చేసుకోవడానికి. అండ్ దీనికి 2 layers కూడా నేను క్యాన్ లేస్ యూజ్ చేసిన కాబట్టి ఇది ఎక్కువ ఫ్లేర్ కనిపిస్తుంది. మనకు తక్కువ ఫ్యాబ్రిక్లోనే ఇట్లా మంచి అవుట్ఫిట్స్ రెడీ అవ్వాలి అనుకుంటే ఒకసారి మెసేజ్ చేయండి నాకు, లేదా ఇట్లా కామెంట్స్ చేయండి. సో నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ వేరే ఏ వీడియోస్ చేయమన్నా సరే ఖచ్చితంగా చేస్తా, ఒకవేళ లేట్ అయినా సరే కానీ చేస్తా. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ షేర్ కూడా చేయండి. అండ్ ఇవే కాకుండా మన ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్లో ఇంకా చాలా ముందు నేను స్టిచ్ చేసిన మీషో నుంచి తీసుకొని స్టిచ్ చేసిన అవుట్ఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటిదంటే మనకి జస్ట్ 300 బిలోలోనే 5 meters వచ్చేస్తుంది. నేను మొత్తం దీనికి 10 meters ఆర్డర్ చేసిరు వాళ్ళు. అండ్ క్యాన్ కూడా ఆర్డర్ చేసిరు, కాకపోతే క్యాన్ యూజ్ చేయలేదు నేను. ఇది బాగా ఫ్లోయి ఉంది, దానికి మళ్ళీ డబుల్ లైనింగ్ వేసి ఎక్కువ హెవీ అయిపోతాయి అన్నమాట ఇట్లా సింపుల్ అవుట్ఫిట్స్కి. సో ఇది హల్దీ ఫంక్షన్ కాబట్టి కొంచెం సింపుల్గానే ఉన్నా కానీ ఏం కాదు. ఇట్లా సింపుల్ అవుట్ఫిట్స్ తోటి కూడా మంచి లుక్స్ రీక్రియేట్ చేయొచ్చు మనం. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి 15 years పాప కోసం లెహంగా అండ్ బ్లౌజ్ స్టిచ్ చేసిన. అసలు లెహంగా అయితే బాగా వచ్చింది. ఎక్కువ ఫ్లేర్ లేదు, మరీ అని ఇట్లా తక్కువ ఫ్లేర్ లేదు. సో మీడియం లెంత్లో మీడియం ఇచ్చేసిన నేను. చిన్న ప్లీట్స్ ఇచ్చేసి పైన మాత్రం నేను బెల్ట్కి 1.5 లేదా 2 inches తీసుకుంటాను. దానికంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం అసలు నీట్గా కనిపించదు. సో ఇట్లాంటి చిన్నవి మెయింటైన్ చేస్తే మాత్రం మస్తు ఉంటాయి అవుట్ఫిట్స్. సో ఇది మనకి లెహరాయి ప్యాటర్న్ అండ్ కింద బాందిని ప్రింట్ వచ్చింది కాబట్టి చాలా నీట్గా కనిపిస్తున్నాయి. అండ్ దీని బ్లౌజ్ అయితే ఇట్లా చిన్న పఫ్స్ ఇచ్చిన హ్యాండ్స్కి చిన్న పఫ్స్ ఇచ్చి బార్డర్ తోటి హ్యాండ్స్ డిజైన్ చేసిన. అండ్ మిగతాది మొత్తం ప్రిన్సెస్ కట్ వైట్ ఇట్లా లెహరాయి ప్యాటర్న్ వచ్చింది కదా, సో అదంతా నేను బాడీ పార్ట్ కోసం తీసుకున్నా. అసలు చాలా క్యూట్ వచ్చింది ఈ బ్లౌజ్ కూడా. బ్యాక్కి ట్రయాంగిల్కి డోరీస్ వస్తాయి, ట్రయాంగిల్ షేప్కి. సో ఇది కూడా మస్తు ఉంది బ్లౌజ్ అయితే. 15 yearsకి కాబట్టి మరీ ఎక్కువ కిందికి చేయకుండా సో నార్మల్గా చేసిన నేను బ్లౌజ్ అయితే, బాగా లెంత్ ఇవ్వకుండా. సో ఫ్రంట్ బోట్ నెక్ వస్తాయి అండ్ బ్యాక్కి డోరీస్ వస్తాయి. డోరీస్కి కూడా 2 టాజిల్స్ ఇచ్చిన అనమాట. ఒకటేమో నార్మల్ అండ్ ఇంకోటి కొంచెం డిజైనర్ లాగా టాజిల్స్ ఇచ్చిన. సో క్యూట్ వచ్చింది నిజంగా. సో కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. అసలు కొంచెం బాగుంది. వెరైటీ ఎప్పుడు హెల్దీ ఫంక్షన్స్కి ఎల్లో ఆర్ వైట్ అలానే వేసుకోకుండా సో ఈ 2 కాంబినేషన్లో మిక్స్ ఉంది కాబట్టి చాలా బాగుంది. అసలు వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేసి కూడా నేను రివ్యూస్ కూడా పోస్ట్ చేస్తా టైం ఉంటే, వాళ్ళు సెండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా. అండ్ దీని బ్లౌజ్ అయితే ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి ఇట్లా వీ నెక్కి చిన్న కాలర్ లాగా వేసేసి, ఆ హ్యాండ్స్కి అయితే ఇట్లా రఫుల్ హ్యాండ్స్ లాగా స్టిచ్ చేసిన. మిడిల్లో నుంచి ప్లీట్స్ వస్తాయి మనకి షోల్డర్ దగ్గర. సో దీంట్లో మళ్ళీ సపరేట్ హ్యాండ్స్ ఇవ్వకుండా సో దీనికే ఇట్లా ఇచ్చేసిన అన్నమాట. అండ్ కాలర్ కూడా మనకి ఇట్లా నార్మల్ కాలర్ లేస్తుంది కదా, సో అలానే ఉంది, మొత్తం స్టిచ్ చేసింది లేదు. అండ్ బ్యాక్ మొత్తం హై నెక్ ఇచ్చి బ్యాక్ ఓపెన్ ఇచ్చిన. ఫ్రంట్ అయితే వీ నెక్ కదా, సో ఫ్రంట్ ఓపెన్ ఉండదు, దీనికి బ్యాక్ ఓపెనే ఉంటుంది.
అండ్ ఇది మనకి నార్మల్ షార్ట్ బ్లౌజ్‌లాగా గాకుండా కొంచెం కింది వరకు ఉంటది. అండ్ అంతే వీడియో. బై బై. వీడియోస్ నచ్చితే లైక్, షేర్ చేసుకోండి.